హాయ్ అండి. నేను ఈరోజు మీకు కొత్త అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటో చెప్తాను. కీబో కాయిన్స్ ని విత్‌డ్రా చేసుకోవడం ఎలా ప్రాసెస్ నేను చెప్తాను. ప్లస్ చూపిస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఈ రోజు నేను మీకు ఇచ్చే అప్డేట్ ఏంటంటే, కీబో సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మా ఫ్రెండ్ ఒకడు కీబో గురించి నాకైతే తెలీదు. అని మా ఫ్రెండ్ ఒకడు అన్నా నువ్వు క్రిప్టో కరెన్సీకి సంబంధించింది ట్రేడింగ్ చేస్తూ ఉంటావు కదా, నేను కీబో కాయిన్స్ తీసుకున్నానన్నా ఒక 5 సంవత్సరాలు అవుతుంది, దీని గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వనా అన్నాడు. నేనైతే చూశాను దాని గురించి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 5 సంవత్సరాలు అవుతుంది ఇది ఒక కీబో కాయిన్ వచ్చి కదా, 5-6 సంవత్సరాలు ఏమో పైన అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఒక క్రిప్టో కరెన్సీ మెయింటైన్ చేయాలి, క్రిప్టో కాయిన్ ని నడపాలి అంటే అది చాలా కష్టమైన పని, అవునా కదా. ట్రేడింగ్స్ అని అట్లా చాలా ఉంటాయి, సంబంధించి చాలా ఉంటాయి. దగ్గర దగ్గర ఇప్పుడు 11,000 రకాల కాయిన్స్ ఉన్నాయి క్రిప్టోలో. వాటిలో ఈ కీబో కాయిన్ అనేది ఒకటి. బాగానే ఉంది, కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ 11,000 రకాల కాయిన్స్ లో కూడా మెయింటైన్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయిన్ ఉంటుంది. మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టమైన. అలాంటిది తిరుపతి వెంకట్రావు గారు అనే మనిషి కీబో కాయిన్ ట్రేడింగ్ నుంచి అని చెప్పేసి ఒక్కరికి 500 చొప్పున ఒక 5-6 సంవత్సరాల క్రితం లక్షల కాయిన్లు సేల్స్ చేశారు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను కాయిన్ కి లక్షల్లో ట్రేడింగ్ లక్షల్లోకి తీసుకెళ్తాను, కాయిన్ రేటు కాయిన్ ప్రైస్ లక్షల్లో తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కీబో కాయిన్స్ లో కాకుండా మనకి క్రిప్టోలకు సంబంధించిన బిట్ కాయిన్ దగ్గర దగ్గర ఆ సంవత్సరం ఆ కాయిన్ బిట్ కాయిన్ కూడా ఒక మంచి రేట్ రావడానికి 15-16 సంవత్సరాలు పట్టింది. ఇది మినిమం ఒక 30,000 రావడానికి. అలాంటిది ఈ కీబో కాయిన్ కి నేను వచ్చే సంవత్సరంలో 1,60,000 తీసుకెళ్తున్నా, 10 లక్షల్లో తీసుకెళ్తున్నా అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్స్చేంజ్ లో పెడితే ఏ కాయిన్ రేట్ కూడా అంత పోదు, ఎక్స్చేంజ్ లో పెడితే ఏ కాయిన్ రేట్ కూడా అంత పోదు. సో ఇది ఎలా పోతుంది? అది కాకుండా మళ్ళీ దీంట్లో మైనిడ్స్ అని, తర్వాత QCC కాయిన్ అని, మదర్ కాయిన్ అని, తర్వాత ఇంకోటి డి కాయిన్ అని, తర్వాత ఎస్ కాయిన్ అని, యుఎస్ కాయిన్ అని, ఇవన్నీ చాలా రకాల కాయిన్స్ పెడుతున్నారు. అసలు ఉన్న కాయిన్ నే మెయింటైన్ చేసి లేదు కానీ, ఉన్న కాయిన్ మెయింటైన్ చేసే టైం లేదు కానీ అన్ని రకాల కాయిన్స్ పెట్టారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇక్కడ దీంట్లో QCC కాయిన్ నేను 2 లక్షలు తీసుకెళ్తాను, 3 లక్షలు తీసుకెళ్తాను అన్నారు. ఇప్పుడు కీబోలో చేసిన కాయిన్స్ కే ఇచ్చేవాళ్ళు లేడు, ఇప్పటికి కొనేవాళ్ళు లేడు. ఆ రేటు రూపాయి 10 పైసలు, రూపాయి 15 పైసలు ఉంది. ఇప్పుడు దాన్ని కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు వీళ్ళు కీబో కాయిన్స్ కొన్న వాళ్ళందరూ సేల్ చేసుకోవడానికి అన్న ఇది ఎట్లా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేనేం చేసాను, నేను ఎప్పుడు బయట పెట్టను, నేను క్రిప్టోలో ట్రేడింగ్ చేస్తున్నాను, ఎవరికి ఎప్పుడు చెప్పలేదు. మా ఫ్రెండ్ కూడా అన్న నేను చేస్తున్నాను, నేను ఆల్రెడీ కీబో కాయిన్ తీసుకున్నాను అన్న క్రిప్టోకి సంబంధించింది అని చెప్పేసి చెప్తే, ఒక 5 సంవత్సరాలు ఆయన ప్రతిసారి నెలకోసారి 2 సార్లు నాకు తగులుతూనే ఉంటాడు దీని గురించి. నేను కూడా ఆయనకు చెప్తున్నాను, నాకు తెలియదు దాని గురించి చెప్తూనే ఉన్నా. కానీ ఆయన ప్రతిసారి అడిగే కొద్ది అన్న నేను చాలా రిఫరల్ చేశానన్న, దాంట్లో చాలా మంది 500 రూపాయలు పెట్టుబడి పెట్టించాను, ఇన్వెస్ట్ చేయించాను, కాయిన్స్ కొనిచ్చాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారన్నా, నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు అని మా ఫ్రెండ్ నాకు చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మీ అందరూ ఏదో చెప్పింది మీరు నమ్ముతున్నారు. మళ్ళీ ఈ కాయిన్స్ తట్టబోని మళ్ళీ ఏదో ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్ అంట, ఆ వెహికల్ గురించి మళ్ళీ ఇదేంటి ఆ వెహికల్ గురించి, ఈ కాయిన్ కొన్నాడు ఆ వెహికల్ కొనాలంట. వెహికల్ కొనేవాడు కొంటాడు, కానీ ఇప్పుడు ఏదైనా ఒక పనిని శుభ్రంగా సాఫీగా చేసుకెళ్తా ఉంటే అయితా ఉంటది. కానీ ఈ 10 రకాల పనులు ఒకేసారి తీసుకెళ్లాలంటే అది జరిగే సాధ్యమైపోయినా కాదు కదా. ఈ తిరుపతి వెంకటరావు గారైనా ఒకసారి ఆలోచించాల్సిన విషయం అండి. చాలా మంది దీంట్లో పెట్టుబడులు పెట్టారు, ఇది ₹1 వస్తే తిందామని. అలాంటప్పుడు ఆయన ఈ కీబో కాయిన్ సంస్థలు, దీంట్లో ఉన్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక అవకాశం చూపించాలి. కానీ ఒకదాని తర్వాత పెట్టుకుంటా పోతే అసలుది అట్లాగే ఉండిపోతుంది కదా. మరి దాని పరిస్థితి ఏంటి? అది వాళ్ళ జనాలను చెప్పాలి కదా. మీరు చెప్పింది మీ కింద డౌన్లోడ్ అందరూ నమ్ముతున్నారు, వింటున్నారు, ఓకే. లాస్ట్ ఫైనల్ లో ఉన్న పరిస్థితి ఏంటి? డౌన్లోడ్ తింటున్నారు, బాగానే ఉంది, వస్తుంది అందరికి, కానీ తర్వాత రావట్లేదు కదా. కూడా అలా అన్నారు పరిస్థితి. సో దీన్ని బట్టి మీరు కూడా ఆలోచించాలి, ఆలోచించి చూడాల్సిన పని ఇది. అందుకనే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పటికైనా ఆలోచించండి, ఆలోచించి చేయాల్సింది చేయండి. పెట్టుబడి పెట్టేసి రామంటే ఇప్పటికే తొందరగా ఏది రావు. కానీ ఈయన చెప్పింది మీరు నమ్ముతున్నారు, సంవత్సరాల్లో లక్షల్లో తీసుకెళ్తారు, 2 లక్షల్లో తీసుకెళ్తానని. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అది? ఇప్పుడు కీబోలో పెట్టుకున్నట్టు ఎవరైనా ₹1 వస్తే తిందామని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఆయన 100 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 120 సంవత్సరాల దాకా ఉండేటట్టు చేస్తున్నాము. మీకే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉపయోగపడేటట్టు చేస్తున్నాము. ఇప్పుడు ఉన్నోళ్ళకి లేదు, మరి వచ్చేది ఏమైనా మొత్తం ఇస్తున్నాడా? అది కూడా సగం ఇస్తున్నాడు, అది కూడా దాంట్లో పర్సెంటేజ్ ఇస్తున్నాడు. పర్సెంటేజ్ వస్తాయి, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్నోడికి రాజేవడో రెడ్డేవడో తెలియదు, కానీ అప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత. అది ఏంటిది? జనాలకి ఇలా చేయడం ఏంటి, జనాలకి ఎలా నమ్మించడం ఏంటి అని కీబోర్డ్లో ఉన్నోడు అందరూ కూడా వీళ్ళు మాత్రం ఇలా ఎందుకు నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. సో అందుకని మీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా మేల్కొని ట్రేడింగ్ చేయడం నేర్చుకోండి.
ఇన్వెస్ట్ చేయడం కాకుండా ట్రేడింగ్ చేయడం కూడా నేర్చుకోండి. ట్రేడింగ్ చేసి నేర్చుకుని ఇప్పుడు దాంట్లో అంతమంది అన్ని 100-500 పెట్టినట్టు వీటిలో కూడా కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ట్రస్ట్ వాలెట్ అని అలా కొన్ని ఉన్నాయి. వాటిలో బైనాన్స్ అని ఇందులో కొన్ని 4 ఉన్నాయి. వాటిలోనే మీకు P2P ట్రాన్స్ఫర్ పెట్టుకొని ట్రేడింగ్ చేయడం నేర్చుకొని మీరు కూడా ప్రాఫిట్ అనేది తీసుకోవడం తెలుసుకోండి. అదే ఆయన ఏదో చెప్పింది చేస్తానని చెప్తుంటే మీరు ఆయన చెప్పింది నమ్ముకుంటూ చేస్తున్నారు. మా ఫ్రెండ్ 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నాకేనా ఇప్పుడు రాలేదు ఆలస్యం వచ్చినప్పుడు వస్తాయి లేరా అంటే నేను చాలా పెట్టుబడి పెట్టానన్నా, మా ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని అయితే చెప్పలేదు, చాలా మంది పెట్టించానన్నా అని చెప్పాడు. సో అందుకోసమే నేను ఈ వీడియో చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక నుంచి అయితే మీరు ఎవరికైనా ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కీలో ఉన్న అందరినీ షేర్ చేయండి. మీకు చెప్పిన అర్థం చేసుకుంటారు. ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఖచ్చితంగా ట్రేడింగ్ చేసి చేస్తాను, చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ తీసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.